నంద్యాల జిల్లా మిడ్తూరు మండలం జలకనూరు గ్రామం మద్దిగుండం ఆయకట్టుదారులకు అన్యాయం జరుగుతోందని పక్క గ్రామ రైతాంగం అక్రమంగా నీటిని తరలిస్తున్నారని నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. 8 నెలలుగా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న సంబంధిత అధికారులు కూడా పట్టించుకోవడం లేదని వాపోయారు. గ్రామం ఆయకట్టు 2800 ఎకరాలు ఉంటుందని మొక్కజొన్న, మిరప, పత్తి, మినుప పంటలు వేశామన్నారు. ఇప్పుడు సుంగేసుల చింతలపల్లె కాజీపేట గ్రామ రైతాంగం విద్యుత్ మోటార్లతో ట్రాక్టర్ పంపు సెట్లతో అక్రమంగా నీటిని తరలించడం వల్ల పంట పొలాలు ఎండిపోయి నష్టపోవాల్సి వస్తోంది. ఎకరాకు 50,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టినట్టు వెల్లడించారు. స్పందనలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేరు. రాజకీయ ఒత్తిళ్ల వల్ల సంబంధిత అధికారులు చేతులు దులిపేస్తున్నారు. తగిన న్యాయం చేయకపోతే ఆత్మహత్య చరణ్యమని జలకనూరు గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జలకనూరు గ్రామ రైతాంగం నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ ఆయకట్టు రైతుల కన్నా నాన్ ఆయకట్టు రైతులది ఎక్కువ అయిపోయి అక్రమంగా నీటిని తరలించడం వల్ల మేము చాలా నష్టపోతున్నాము. దాదాపు మేము గత 8/1/2024 నుంచి కలెక్టర్ గారికి దాదాపు 4 సార్లు స్పందన కార్యక్రమం ద్వారా వచ్చి మా యొక్క సమస్యని ఎన్నోసార్లు విన్నవించుకున్నాము. అయినా వాళ్ళు పంపిస్తున్నారు, కానీ రాజకీయ ఒత్తిళ్ల వల్ల వాళ్ళు వచ్చిన అధికారులు కానీ మేమేం చేయలేకపోతాం, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి అంటున్నారు. దీనికి ఎలాగైనా ఈ సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మా జలకనూరు గ్రామం మద్దిగుండ ఆయకట్టు రైతులని కాపాడవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. ఈ పొద్దు కానీ ఇప్పుడు కానీ ఇది 5వ సారి రావడం, ఇది కలెక్టర్ గారికి చెరువుల నీళ్ళు అయిపోయి 5వ సారి ఇది రావడం కలెక్టర్ గారిని కలసాలని. అయినా ఇంతవరకు ఎటువంటి చర్యలు కానీ ఏమి కానీ తీసుకోవడం లేదు. ఇంతసేపు చేస్తాం, తగిన న్యాయం చేస్తాం, తగిన న్యాయం చేస్తాం కాలయాపన చేస్తున్నారు, కానీ ఇంతవరకు ఏ చర్యలు కానీ ఏమి కానీ తీసుకోవడం జరగలేదు. దాదాపు గత 8 నెలలుగా ఇదే పోరాటం చేస్తున్నాం. ప్రతిసారి సోమవారం రావడము, ధర్నా చేసి పోతున్నాము, కానీ ఎటువంటి ఏం ఫలితం లేదు. ఖచ్చితంగా మాకు ఇప్పుడు న్యాయం చేయాలా. న్యాయం చేసేంత వరకు మేము ఎటువంటి